ఊపిరితిత్తుల ఇబ్బందితో ఆసుపత్రికి తరలించబడిన మసాచుసెట్స్ వ్యక్తి అసాధారణమైన రోగ నిర్ధారణతో ఇంటికి వచ్చాడు. అతని ఊపిరితిత్తులలో ఒక బఠానీ మొక్క పెరుగుతోంది అని తెలిసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అతని పరిస్థితి క్షీణించినప్పుడు రాన్ స్వీడన్ నెలల తరబడి ఎంఫిసెమాతో పోరాడుతున్నాడు. ఎక్స్రేలు అతని ఊపిరితిత్తుల ఇబ్బంది వెల్లడించినప్పుడు అతను క్యాన్సర్ నిర్ధారణ కోసం హాస్పిటల్కి వెళ్తున్నాడు. మిస్టర్ స్వీడన్ బఠానీని ఏదో ఒక సమయంలో తిన్నాడని వైద్యులు నమ్ముతారు, కానీ అది ఊపిరితిత్తులలో వెళ్ళింది మరియు మొలకెత్తింది. శస్త్రచికిత్స తర్వాత నేను ఆసుపత్రిలో తీసుకున్న మొదటి భోజనంలో కూరగాయల కోసం బఠానీలు ఉన్నాయి. నేను నాలో నవ్వుకుంటూ వాటిని తిన్నాను. మిస్టర్ స్వీడన్ స్థానిక బోస్టన్ టీవీ రిపోర్టర్తో అన్నారు. మిస్టర్ స్వీడన్ ఈ మొక్క దాదాపు అర అంగుళం 1.25 సెం. మీ పరిమాణంలో ఉందని చెప్పారు. మొదట భయపడ్డట్టు అది కాన్సర్ కాదు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను అని మిస్టర్ స్వీడన్ చెప్పారు. అతను ప్రస్తుతం తన భార్య నాన్సీతో కలిసి ఇంట్లో కోలుకుంటున్నాడు.